ఆంధ్రప్రదేశ్ బ్రాండ్ 2019 అండ్ 2024 మధ్యకాలంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం విపరీతంగా నాశనం చేసింది. ఇప్పుడు కూడా మేము ఏదో డెవలప్ చేయాలి, ఆంధ్రప్రదేశ్ని పెట్టుబడులు తీసుకురావాలనే ప్రయత్నం చేస్తూ ఉన్నా కూడా ఇప్పటికీ అదే కుట్ర జరుగుతోంది అని చెప్పి నిన్న నారా లోకేష్ చాలా అంశాలను ఆయన రేస్ చేశారు. విత్ ప్రూఫ్స్ ఆయన చెప్పిన పరిస్థితి. అండ్ ఆయన ఏమన్నారు అంటే, మేము అక్కడ ఉండగానే చంద్రబాబు నాయుడు గారు రీసెంట్గా 5 రోజుల పాటు సింగపూర్లో పర్యటించారు. పెట్టుబడుల ఆకర్షణ కోసం పారిశ్రామికవేత్తలందరితో కూడా ఆయన మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్ని సింగపూర్ రోల్ మోడల్గా తీసుకుని మేము అభివృద్ధి చేస్తామని కూడా చెప్పిన పరిస్థితి. కానీ ఇక్కడ పెద్దిరెడ్డి కంపెనీకి చెందిన ఒక ఎంప్లాయీతో ఈమెయిల్ ఒకటి పంపించారంట. పెట్టుబడి పెడితే నష్టపోతారు అంటూ బెదిరింపులకు దిగారట. మేము అక్కడ ఉండగానే సుస్థిర ప్రభుత్వం లేదంటూ సింగపూర్ ప్రభుత్వానికి మెయిల్ పంపించారు అంటూ ఆ వ్యక్తి పేరు కూడా చెప్తూ ఉన్నారు. పెద్దిరెడ్డి కంపెనీలో పనిచేసే మురళీకృష్ణ అనే ఎంప్లాయీతో సింగపూర్ గవర్నమెంట్కి, సింగపూర్లోని పరిశ్రమలకి, ఆ పారిశ్రామికవేత్తలందరికీ మెయిల్ పంపించారటండి. మరి దీనికి మీరు ఇచ్చే సమాధానం ఏంటి? 5 ఏళ్ళు బ్రాండ్ ఇమేజ్ని నాశనం చేశారు, ఇప్పుడు కూడా అదే కంటిన్యూ చేస్తారా? మేము అభివృద్ధి చేస్తుంటే చేయనివ్వరా? లోకేష్ ఆవేదన ఇది. ఏం చెప్తారు రాజశేఖర్ గారు? చంద్రబాబు నాయుడు గారు సింగపూర్ పర్యటనలో పెట్టుబడులు తీసుకురావడానికి కాదండి, అవినీతిగా అడ్డగోలుగా ఆంధ్రప్రదేశ్ లో గతంలో 5 సంవత్సరాలు, ఇప్పుడు సంవత్సరం దాదాపు ఇప్పుడు సంపాదించిన డబ్బుని పెట్టుబడులు పెట్టడానికి వెళ్ళారండి. పెట్టుబడులు తీసుకురావడానికి కాదు. వాళ్ళు పెట్టుబడులు తీసుకొస్తామంటే కాదనే వాళ్ళు ఎవరు సార్? ఈమెయిల్స్ పెట్టారు. ఈమెయిల్స్ దాదాపు 500 ఈమెయిల్స్ పెట్టారని మొన్న ఎవరో మాట్లాడారు. రైట్, ఒక ఈమెయిల్ ఎవరు పెట్టారో తీసుకురమ్మనండి. కేవలం ఈమెయిల్స్ ద్వారానే పెట్టుబడులు పెట్టకుండా ఆగిపోయారంటే అవతల వాళ్ళు ఎంత పెద్దోళ్ళు, యువతల వాళ్ళు ఎంత సమర్థులో మనం అర్థం చేసుకోవచ్చు. అంటే వీళ్ళ అసమర్థతని కప్పిపుచ్చుకోవడానికి వీళ్ళు చేస్తున్నటువంటి ఈ ప్రచారం, వీళ్ళకి పెట్టుబడులు తెచ్చేటువంటి చేత కాదు, వీళ్ళని నమ్మి పెట్టుబడి పెట్టేటువంటి పరిస్థితుల్లో అంతర్జాతీయ ఇప్పుడు మీరు చూడండి. మీరు నన్ను కొద్దిగా వదిలేదు సార్. వాళ్ళ అవతల చూడండి, 4గురికి సమాధానం చెప్పాలి నేను, మీకు చెప్పాలా, మరి కృష్ణాంజనేయులు గారికి, గురుమూర్తి గారికి చెప్పాలా?